గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కానీ ఈ సందర్భంగా ఒక చిన్న ఒపీనియన్ షేర్ చేసుకుందాం అనుకున్నానండి. ఫ్రీడమ్ లేదు ఆడవాళ్ళకి అని ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు, చదవనుకోనియడం లేదు, నువ్వు తెగ బాధపడేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ ఇచ్చేస్తారు ఫ్రీడమ్. నా ఒపీనియన్ అండి ఇది. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కానీ దాన్ని యూజ్ చేసుకోవడం లేదు. దేనికి యూజ్ చేసుకోవాలో దానికి యూజ్ చేసుకోవడం లేదు. పనికి మన చెత్త పనులకు యూజ్ చేసుకుంటున్నారు 70% అమ్మాయిలు. కాబట్టి ఇట్లాంటి ఫ్రీడమ్ను మిస్యూజ్ చేసుకోకుండా యూజ్ చేసుకొని మన లైఫ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అంతేగాని లేనిపోని వ్యవహారాలన్నీ మీలో ఉంచేసుకొని చెడ్డదారులు పట్టొద్దు. మనం చేసే తప్పులే మన లైఫ్ని స్పాయిల్ చేస్తున్నాయి చాలా వరకు. కొన్ని రకాలుగా అబ్బాయిల వైపు తప్పున్నా కొన్ని రకాలుగా మన తప్పులు కూడా మనల్ని లైఫ్ టర్న్ అయ్యేలా చేస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి. ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు ఆడదానికి ఆడదే శత్రువు అయిందని అనేవాళ్ళు కదా ఒకప్పుడు. అది నిజమేనండోయ్, 100% నిజం. విచిత్రం ఏంటండి బాబు, పెళ్ళైన లేడీసు పిల్లలుండి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉన్న పిల్లలను వదిలేసి భర్తను చంపుకోవాల్సిన కర్మ ఏం పట్టిందండి? ఇదేనా ఆడవాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ని యూజ్ చేసుకునేదంటే? ఎక్కడికి పోతుంది మైండ్? ఏంటి ఆలోచన? కొంచెమన్నా నువ్వు ఆడదానివే కదా, ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసే ముందు ఆలోచించుకోవా? నీ లైఫ్లో నీ హస్బెండ్ని అలాగే చేసి నిన్ను దూరం చేస్తే ఎట్లుంటుంది నీకు బాధ? ఒక్కసారి ఆలోచించండి మనం ఎటువైపు వెళ్తున్నాం.